బ్యాక్ భద్రాచలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రెండో రోజు ఉదయం నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎలా ఉందో ప్రస్తుతం అక్కడి నుండి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఓవర్ టు యు. స్వాతి, రెండవ రోజు కూడా భక్తుల పుష్కరాల కోసం వస్తున్న భక్తుల సందడితో ఖమ్మం జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా పుష్కర ఘాట్లో ఆనంద కోలాహలంతో కనపడుతుంది. మనకు నిన్న దాదాపుగా భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలం అదేవిధంగా పర్ణశాల గోదావరి పరివాహక ప్రాంతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అదే భక్తుల కోలాహలం కనపడుతుంది. మనకు చూస్తున్న తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇదే విధంగా జనం వచ్చి అంటే భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటూ స్నానాలు చేస్తున్నారు. స్నానాలు చేసిన దర్శనాలు చేసుకుంటూ పరిస్థితుంది. దాదాపుగా నిన్న రాజమండ్రిలో జరిగిన ఘటన నేపథ్యంలో రాజమండ్రిలో భద్రతా వైఫల్యం వల్ల దాదాపుగా 30 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో ఇక్కడ కూడా భద్రతని నిన్నటి కంటే ఈ రోజు ఇంకా కట్టుదిట్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపుగా మనమున్న ఈ ప్రాంతంలో ఇటువైపు చూస్తే దాదాపుగా నిన్న భక్తులంతా కూడా అంటే ఆ గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడే పరిమితం కాకుండా నిన్న మొత్తం కూడా ఇటువైపు కింది దానికి పోవటం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో నిన్న సాయంత్రం పవన్ కుమార్ అని కొత్తగూడెం చెందిన ఒక విద్యార్థి గల్లంతు కావటం, అదేవిధంగా రాజమండ్రి ఘటన నేపథ్యంలో భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేసి ఇప్పటికిప్పుడుగా దాదాపుగా ఇటువైపు అంటే గోదావరిలో లోతు ఉన్న ప్రాంతాలకి అంటే ఈ ఘాట్లు కట్టిన ప్రాంతాలు మినహాయిస్తే మిగతా ప్రాంతాలకి ప్రజలు భక్తులు ఎవరు వెళ్లకుండా ఉండేందుకోసం మరిన్ని బారికేడ్లని ఈరోజు సన్నద్ధం చేశారు. ఇంకా కడుతూనే బారికేడ్లను పూర్తి స్థాయిలో కడుతున్నారు. ఈ నేపథ్యం అంటే దాదాపుగా ఇక్కడ 2 ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ మనకు కనపడే ఘాటు, అవతల సైడ్ మరొక ఘాటు. ఈ నేపథ్యంలో అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో అటు మొత్తం కూడా పైనుంచి కింది వరకు పరిశీలిస్తే కేవలం భద్రాచలంలో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లు కూడా లోపలికి వెళ్లి ఉండటం వల్ల ఈ లోపల ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ శాతం అంటే గుంటలు ఉండే అవకాశం ఉంది. అటు లోపలికి పోతే ప్రమాదంగా భావించి దీనికోసం అంటే లోపలికి వెళ్లకుండా మరింత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా లాంచీలు, పడవలతో వాటిని బారికేడ్లుగా పెట్టి అంటే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా ఉండేందుకోసం చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా నిన్న దాదాపుగా ఈ ప్రాంతంలో ఒక ఖమ్మం జిల్లాలో 2 లక్షల మందికి పైచలకు భక్తులు గోదావరి పుష్కర స్నానాలు చేశారని అధికార యంత్రాంగం చెప్తుంది. అందులో దాదాపుగా ఒక భద్రాచలంలో 1,50,000 మంది పైగా భక్తులు స్నానాలు చేశారని అధికారులు చెప్తున్నారు. అయితే మిగతా అన్ని 7 ఘాట్లు కలిపి దాదాపుగా 40,000 మంది వరకు స్నానాలు చేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ రోజు కొంత భక్తులు కొంత నిన్నటి స్థాయిల కంటే కొంత పలచగా ఉన్నప్పటికీ ఇది మరింతగా రేపు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రేపు అమావాస్య కావటం, అదేవిధంగా ఈ భద్రాచలం సమీపంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకి సంబంధించి అక్కడ పాఠశాలలకి ప్రభుత్వ కార్యాలయాలకి అన్నిటి కూడా రేపు సెలవు ప్రకటించిన నేపథ్యంలో రేపు మరింతగా భక్తులు పెరిగేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భద్రాచలంలో మాత్రం మొత్తం కూడా భద్రాచలంలో పుష్కర స్థానాలు ఎంత జరుగుతుందో అదేవిధంగా దేవాలయాలు కూడా అదేవిధంగా రద్దీ కొనసాగుతుంది. దేవాలయంలో ఉచిత దర్శనం దాదాపుగా 6 నుంచి 8 గంటల పాటు దర్శనంకి పడుతుంది. అంటే దేవాలయంలో 24 గంటల సమయం ఉంటే 4 గంటలు మినహాయిస్తే మిగతా 20 గంటలు అంటే మధ్యలో అర్ధగంట గ్యాప్ ఇస్తూ మొత్తం దాదాపుగా 20 గంటల సేపు భక్తుల దర్శనార్థమే దేవాలయాన్ని తెరిచి ఉంచుతున్నారు. అయినప్పటికీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటం వల్ల దేవాలయంలో దాదాపుగా క్యూ లైన్లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే నిన్న కొద్దిసేపు గొడవ జరగటం ఒక ఇల్లందు డిఎస్పీ వీరేశ్వరరావు కొంతమంది సిబ్బంది పైన కొంత చేయి చేసుకోవటం, ఈ నేపథ్యంలో కొంత టోకెన్లు కూడా అంటే 500 టికెట్లకు సంబంధించిన టోకెన్లు కూడా దాదాపు 30 టోకెన్లు మిస్ అయ్యాం. ఈ నేపథ్యంలో ఆందోళన చాలాసేపు కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకోసం అదేవిధంగా అటు పోలీస్ యంత్రాంగం ఇటు అర్చకులు అదేవిధంగా సిబ్బంది మధ్య గత రాత్రి సమన్వయం చేసినట్టు తెలుస్తుంది. ఈ సమన్వయం నేపథ్యంలో ఎటువంటి వివాదం జరగకుండా అంటే భక్తుల దర్శనమే ముఖ్యంగా అనే రీతిలో భక్తుల దర్శనం చేసుకునే విధంగా వాళ్ళకి శ్రేయసే ముఖ్యంగా మొత్తం యంత్రాంగం చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు మనకు వస్తున్న తాకిడి చంపుతుంది. మన కరకట్ట మీద చూస్తున్నట్టయితే ఇక్కడ గోదావరి కరకట్ట మీద చూసినట్టయితే భక్తుల రద్దీ విపరీతంగా ఎలా వస్తున్నారు మనకు కనపడుతుంది.
నిన్నటి కంటే కూడా ఈ రోజు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే నిన్న మొదటి రోజు కావటం వల్ల చాలా వరకు ట్రాఫిక్ సంబంధించి కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఆ ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల వాహనాల రద్దీని పట్టణంలోకి రానికుండా ఇబ్బంది ఏర్పడినప్పటికీ ఈ రోజు నిన్నటి పరిస్థితి అంచనా వేసుకున్న అధికారి అటు పోలీసు ఇటు రెవెన్యూ అధికార యంత్రాంగం అంచనా వేసుకున్న అధికార యంత్రాంగం ఈ రోజు కొంత ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఈ రోజు ఆ సమస్య ఉండకపోదని అధికార యంత్రాంగం చెప్తున్నారు. మొత్తం నిన్న భారీ ఎత్తున జనం వచ్చిన నేపథ్యంలో హోంమంత్రి నాయన నరసింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ కూడా భద్రాచలం ప్రాంతానికి వచ్చి హెలికాప్టర్లు వచ్చి పరిశీలించి ఇంకా అదనపు చర్యలు తీసుకోవడం, అదనపు భద్రతలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు మరింత కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఇంకా ఐజీ వరంగల్ రేంజ్ ఐజీతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదే ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ నిరంతరం గంటకు పరిస్థితిని సమీక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అయితే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా దాదాపుగా ధరల్ని మాత్రం విపరీతంగా పెంచేయటం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్ల పరుస్తుంది, భక్తులు తీవ్ర ఇక్కట్ల పరుస్తున్న పరిస్థితి. ఇక్కడ గదులు దొరక్క అదేవిధంగా దొరకని నేపథ్యంలో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ ఇబ్బందులు షార్ట్అవుట్ చేసే కోసం గదులను షార్ట్అవుట్ చేసే కోసం అధికారంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి వసతులు కల్పించడం మాత్రం కష్టతరంగా ఉంది. అయినప్పటికీ సమీపంలో ఉన్న పాల్వంచ, కొత్తగూడెంలోనే భక్తులు ఎక్కువగా లాడ్జిల్లో రూములు తీసుకొని వచ్చి ఇక్కడ స్నానాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూస్తే ఈ రోజు తెల్లవారుజాము నుంచి దాదాపుగా ఇప్పటి వరకు 20,000 మంది భక్తులు దర్శించుకున్నారనేది అంచనా వేస్తున్నారు. ఇంకా ఇది ఇంకా 10 గంటలు అయితే మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. స్వాతి. థ్యాంక్ యూ భూపాల్.